హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు కొంచెం నేను లేటుగా లేవడం జరిగింది. మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ 5 గంటలకే లెగుస్తారు. 5 గంటలకు లెగిసి మంచిగా బయట కూర్చొని చలిమంటగా వస్తుంటారనమాట. ఈరోజు మేమందరం వచ్చాట అని చెప్పారు పని. ఆటో కూడా ఫోన్ చేశారు. ఫైనల్గా ఆటో కూడా వచ్చేసింది. ఇంకా మేము ఎంతమంది అంటే కౌంటింగ్ వేస్తే 12 మంది దాకా వచ్చాము. 12 మంది అంతా ఒకచోట అన్నారు పని. అది ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు, ఎందుకంటే అంతమంది అంటే అది కొంచెం వేరే ఉంటుంది పని. మొత్తానికైతే కొంతమంది వేరే చోట కూడా పడ్డారనమాట, వాళ్ళు వీళ్ళే. మొత్తానికైతే మనం ఆటోలో ఎక్కేసాం. 12 మందిని ఒకేసారి చూపించలేం కాబట్టి కొంతమందిని చూపిస్తున్నా. వీళ్ళు నాతో పాటు కూర్చున్న వాళ్ళు అన్నమాట. ఫైనల్గా పనికాడికైతే వచ్చేసాం. ఇదిగో మేము మొత్తం మీద మా కౌంటింగ్ అంతా 12 మంది అయితే అయ్యాం. అందరూ ఒక చోట అన్నారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ పని మెటీరియల్ లేదు. మళ్ళీ ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. మా మేస్త్రికి ఫోన్ చేస్తే వేరే చోట చెప్పేశాడు పని. అందరూ చిన్నగా పక్కనే ఉంది ఆ పని కూడా. అందరూ చిన్నగా నడుచుకుంటూ వచ్చేసాం. ఇక్కడ కట్టుబడి ఉంది, గోడ కట్టేది అనమాట. అందరూ ఒకే ఇంటికాడ అన్నారు. చేస్తున్న ప్రజెంట్ మళ్ళీ చెప్పలేము, ఎందుకంటే 12 మంది ఒకే చోట కాబట్టి ఎలా ఉంటుందో ఏందో. వర్క్ నడిచేంత లేదు ఇక్కడ. నాకు తెలిసి ఆల్మోస్ట్ పని కూడా మారచ్చు. మా వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వర్క్ అనేది ఎవరి వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇక లోపలికి వెళ్తే అంతా ఎవరి పని అనేది వాళ్ళే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఒకరికి సంబంధం ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ దానికి. ఎందుకంటే దీంట్లో ఇట్లా ఆగాలి, వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని అంటూ ఏముండదు. అందరికీ ఆల్మోస్ట్ పని ఉంటూనే ఉంటుంది. ఎవరిది వాళ్ళే చేస్తూనే ఉంటారనమాట. ఇంకా పని మా మేస్త్రి అయితే ఫోన్ చేశాడు. అందరూ ఒకే చోట అంటే మళ్ళీ మార్చాను అన్నారు. ఇక ఎవరెవరు ఎక్కడ పడతారో మనకి తెలియదు. వాళ్ళ పేర్లు ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను అందరికీ. మా వాళ్ళు మాలు కలపడం కూడా ఫుల్గా ఎనర్జీగా ఉన్నారు. మంచి ఇంట్రెస్ట్తోనే చేస్తున్నారు పని అంతా. ఈయనైతే కొంచెం ఫాస్ట్ అనమాట మా బ్యాచ్లోనే. ఇలానే మీ బ్యాచ్లో కూడా ఎవరొకరు ఉంటారుగా ఫాస్టర్గా. ఇంకా చూద్దాం ఎలా చేస్తున్నాడు. వీళ్ళైతే ఇక స్లాబ్ లెవెల్కి వచ్చింది. దానికి లెవెల్ వేయాలి కాబట్టి వాటర్ అనేది చూసుకోవాలి కదా, వాటర్ అనేది ఎలా వెళ్ళాలి ఎట్లా అనేది చూసుకోవాలి. వీళ్ళు ముందుగా లెవెల్ వేస్తున్నారు. ఇక మిగతా వాళ్ళు పని మారే అన్నాము కదా, ఇక వీళ్ళొక ముగ్గురు ఉన్నారు. ఇలా ముగ్గురు ఈరోజు బేస్మెంట్ కట్టుడంట. పక్కన పని ఇది, ఎంతో దూరం లేదు, పక్క ఇల్లు అనమాట. పక్క ఫ్లాట్ కూడా మా మేస్త్రే పట్టాడు. పక్కనే ఉన్నాయి. వీళ్ళొక ముగ్గురు ఉన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే మన అవసరాలు మనమే తెచ్చుకోవాలి ఏదైనాది. ఇంకా లెవెల్ అనేది వేసుకున్నారు స్లాబ్కి. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఒక 5 వరుసలు వస్తాయి. ఈ బిల్లలన్నీ సెట్ చేసాం. ఈ బిల్లలు సెట్ చేసే టైంలో తీయలేకపోయా వీడియో, ఎందుకంటే నేను కూడా వాటిని పట్టుకోవాలి కాబట్టి. అట్లా బాగా వెయిట్ ఉంటాయి అవి.